హాయ్ ఆల్, ఈరోజు నేను స్పెషల్ వీడియోతో వచ్చేసానండి మీ ముందుకి. మీలో ఎంతమందికి మండువా లోగిలి ఇల్లు కోసం తెలుసు? నేను చూపించే ఈ మండువా లోగిలి ఇల్లు 100 years హిస్టరీ ఉన్న హౌస్ అన్నమాట. రీసెంట్గా దీన్ని రెనోవేషన్ చేసి మంచి రిసార్ట్గా అయితే మార్చేశారు. ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవచ్చు, ఇంకా పార్టీస్ చేసుకోవచ్చు, వెకేషన్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మనం రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఉన్న పెదపట్నం లంక అనే విలేజ్లో ఉందండి ఈ రిసార్ట్. ఈ ఊరికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ విలేజ్ చుట్టూ కూడా మనకి గోదావరి ఉంటుంది, మధ్యలో ఈ ఊరు ఉంటుందన్నమాట. మనకి వైజాగ్ నుండి వస్తే అమలాపురంకి 2 kilometers ఉంటుందండి. విజయవాడ నుండి అయితే రాజోల్కి 15 kilometers రేడియస్లో అయితే ఉంటుంది. హ్యాపీగా వీడియో చూసేయండి. ముందు వీడియో అయిపోయాక మీరు కూడా ఫీల్ అవుతారు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. ఇది నా గ్యారంటీ. సో మనకి ఎంట్రెన్స్లో ఇక్కడ పెద్ద చైర్ అయితే వేశారు. అప్పట్లో ఉండేవన్నమాట ఇలాంటి పడక కుర్చీలు. మా ఇంట్లో కూడా ఉండేదండి. మేము పిల్లలందరం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం, మేము కూర్చుంటా నేను కూర్చుంటా అని చెప్పి. అండ్ ఇక్కడ సింహద్వారం చూసారా, చాలా బాగా డిజైన్ చేశారు కదా. డోర్స్, విండోస్ అండ్ లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో. అప్పట్లో ఇలానే ఉండేవని చెప్పుకోవడానికి ఇలాంటి ఇల్లులే చాలా తక్కువైపోయాయి ఇప్పుడు. సో మీరు ఎక్కడ చూసినా సరే అన్నీ రీమోడల్ చేశారు. ఇల్లు పాతదైనా కానీ అన్నీ కొత్తగా చాలా బాగా ఉంటాయి. స్విచ్ బోర్డ్స్ చూడండి, అసలు అప్పట్లో ఇలానే ఉండేవి అందరింట్లో కూడా. ఈ మానుపెట్టలు అంటారు వీటిని. గోల్డ్ ఇంకా మనీ ఇలాంటివి స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా ఈ గోడ బీరువా నా ఫేవరెట్. అసలు నేను తీయడానికి ట్రై చేశాను కానీ లాక్ చేసి ఉంది అది. సో అప్పట్లో అందరింట్లో కూడా ఇప్పటిలాగా కబోర్డ్స్ అవి ఏమి ఉండేవి కాదండి, ఇలా గోడ బీరువాలే ఉండేవి. అందరివి పెంకుటిల్లులు కదా. అండ్ ఇక్కడ మనకి ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్, అన్ని రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ప్రతి రూమ్కి ఏసీ, టీవీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అవే అయితే ఇచ్చారు. చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ ఒక ఆయన గురించి చెప్పాలి, ఇందులో కేర్ టేకర్ అండి. ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు, అన్నీ కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెడుతున్నారనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఇక్కడ వాష్రూమ్ చూడండి, ఒక రూమ్ సైజే ఉంది. నాకు చాలా పెద్దగా అనిపించింది. అండ్ స్పేషియస్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరైనా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం హాల్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ ప్రతి రూమ్కి మనకి ఎక్కడంటే అక్కడ మనకి హాల్తో పాటు సిట్అవుట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మీరు, ప్రతిదీ అన్నమాట. ఆ స్తంభాలు కానీ ఆ చైర్స్ కానీ అన్నిటినీ మనకి టేక్తో వాళ్ళు డిజైన్ చేపించారు. అసలు వాళ్ళ కష్టంకి నాకు చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. సో ఆల్మోస్ట్ 10 to 12 రూమ్స్ అయితే ఉన్నాయండి. అండ్ మెయిన్గా మనకి విలేజ్కి దగ్గరలో మనకి 3 kilometers లోపు అప్పన్పల్లి టెంపుల్ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, చాలా ఫేమస్. అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో ఒకప్పుడు ఈ విలేజ్లో ఏంటంటే పికాక్స్, నెమళ్ళు, దుప్పులు, జింకలు అలాంటివి ఉండేవంటండి బాగా. జింక కొమ్ములతో కూడా మనకి చాలా ఐటమ్స్ తయారు చేశారు ఇక్కడ. అండ్ ఆ టేబుల్స్ లాంటివి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే చుట్టూ మనకి కొబ్బరి తోటలు, ఎప్పుడు పచ్చగా ఉంటుందండి. గోదావరి చుట్టూ గోదావరి కదా, అసలు ఆ ఊరి జనాలు అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇదే దుప్పులతో చేసిన టేబుల్ అండి, చాలా కొత్తగా ఉంది కదా. అది యానిమల్ది అంట. అండ్ ఇవి కూడా స్టోరేజ్ కోసం ఇవి పెట్టారు. అప్పట్లో ఇలా ఉండేవన్నమాట. ల్యాంప్ ఇది అన్నీ కూడా. అసలు మీరు అప్పట్లో ఏమేమి ఉండేవి అంటే మనం ఈ ఇంటికి వస్తే చాలు అన్నీ చూపించవచ్చు. ఇవి అప్పుడు ఉండేది కదా, ఇప్పుడు అప్పట్లో ఉండేది కదా అని చెప్పుకోవడానికి. గోదావరి సైడ్ అయితే మనకి అన్నీ కూడా ఇలానే ఉండేవండి. అండ్ ఇది టేప్ రికార్డర్ నాకు బాగా నచ్చింది. అప్పట్లో ఇలాంటి టేప్ రికార్డర్సే ఉండేవి, ఇప్పుడు ఎక్కడా లేవు కూడా. సో చూడండి, పెద్ద టీవీ అవి ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్ చెప్పాను కదా, మెయిన్గా సిట్అవుట్ ఏరియాస్ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డెకరేటివ్స్, ఇవి జింకలతో చేసినవి అంటండి, జింక కొమ్ములంట అవి. నాకు అవి చూస్తే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను నేను. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, పెద్ద ఉయ్యాల. ఈ రిసార్ట్ ఓనర్ కూడా యంగ్ ఎంటర్ప్రీనర్ అండి. ఫాదర్ అండ్ సన్ వెరీ గుడ్ విజన్తో అండ్ డెడికేషన్తో ఇలా బిల్డ్ చేశారు.
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రెడిషనల్ డిషెస్ మనం ట్రై చేయొచ్చు. లైక్ సీ ఫుడ్, గోంగూర రొయ్యలు, పీతల పులుసు, ఫిష్ వెరైటీస్ కూడా మనం ఇక్కడ టేస్టీగా సర్వ్ చేస్తారు. అండ్ చాలా సిట్అవుట్ ప్లేసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ. మీరు ఇవి చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బిందెలు వాటర్ స్టోరేజ్ కోసం ఇవి యూస్ చేసేవారనమాట. ఇప్పుడు కూడా విలేజెస్లో మనం ఇవి చూడొచ్చు. సిటీస్లో ఉన్న వాళ్ళకైతే అంత తెలియకపోవచ్చు అండి, కానీ ఊర్లో మాత్రం చాలామంది ఇంట్లో ఇవి మనం చూస్తూ ఉండొచ్చు అన్నమాట. సో మీరు ఎక్కడంటే అక్కడ మనం చిట్ చాట్ చేసుకోవచ్చు. హ్యూజ్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఆల్మోస్ట్ 50 కార్స్ వరకు మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. అండ్ ఓపెన్ ఆడిటోరియం కూడా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు కాబట్టి మనం పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ థ్రిల్ అదంతా కూడా రెగ్యులర్ ఫంక్షన్ హాల్స్లో మనం lakhs of rupees పెట్టి మ్యారేజెస్ చేసుకోవడంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇది మన ఇంట్లో చేసుకున్న పెళ్లిలా అనిపిస్తుంది అనమాట. ఎక్కడో రిసార్ట్లో చేసుకున్న పెళ్లిలాగా ఆ ఫీల్ రాదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం ఫీల్ అవ్వచ్చు. సో ఈ హౌస్ని మన ఓన్ హౌస్లో ఫీల్ అవుతాం అనమాట. సో ఎవరికైనా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్ ఉంటే కానీ ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ప్రైజెస్ కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్ అన్నమాట. వీళ్ళు ఈ రిసార్ట్కి మనకి మంచి ప్రైస్కి రెంట్కి ఇస్తున్నారు. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారా నవ్వారు మంచం, అప్పట్లో ఉండేది కదా, చాలా చాలా బాగా అనిపించింది అది చూడగానే కూడా నాకు. అండ్ ఇక్కడ 2 పడక కుర్చీలు వేశారు, నార్మల్వి క్లాత్వి. సో మా ఆయన వచ్చి ఇప్పుడు కూర్చుంటారు చూడండి. నాకు అది చూడగానే నాకు కూడా కూర్చోవాలనిపించింది. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఛాన్స్ తను కొట్టేశారు. రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ. అండ్ నేను ముందు చెప్పినట్టు నేను డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. ఎవరైనా ఇక్కడ చేసుకోవాలని అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే కనుక ఫంక్షన్స్, పార్టీస్ ఏదైనా కూడా మీరు ట్రై చేయొచ్చు. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అంతా కూడా అర్థమవుతుంది. అండ్ ఈ ఊర్లో మనకి దేవత మూవీ షూటింగ్ కూడా ఈ ఊర్లో తీశారండి. శోభన్ బాబు గారు, శ్రీదేవి యాక్ట్ చేసిన మూవీ. అండ్ ఈ విలేజ్ కోసం నేను ఇంతగా చెప్తున్నాను కదా, ఈ విలేజ్ నాకు కూడా చాలా స్పెషల్ అనమాట. లైక్ మా హస్బెండ్ నాకు ఇక్కడే దొరికారు. అంటే మా అత్తయ్య గారు, మావయ్య గారు ఈ విలేజ్ అన్నమాట. సో అంటే మా విలేజ్ కూడా. సో మండువా లోగిల్ చూడండి, ఇక్కడ నుంచి మనకి రెయిన్ పడుతూ ఉంటుంది. అసలు మండువా లోగిల్ ఇంటికి స్పెషల్ ఏంటి అంటే ఆ రెయిన్ పడేటప్పుడేనండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నాకైతే ఆ ఉన్న కాసేపు కూడా అక్కడే ఉండిపోవాలన్నంత హ్యాపీగా అనిపించింది. సో బయట ఉయ్యాలు పెట్టాను, నేను కాసేపు ఊగాను. సో చూసేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.